పార్లమెంట్ అధికార ప్రతినిధి బీసీసీల అధికార ప్రతినిధి నా పేరు గంగాధర్. నేను ఇవాళ తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక మా తెలుగుదేశం నాయకుని పైన విమర్శించడం సరైనది కాదు. అభివృద్ధి చెందకపోతే రండి, పెన్షన్ లేదా, రండి, గ్యాస్ ఇవ్వలేదా, మెగాడీస్ అమలు చేయలేదా, తల్లికి 100 వేయలేదా, విద్యార్థులకు 10,000 రూపాయలు అకౌంట్లో పడలేదా, అన్న క్యాంటీన్ మోపు చేయలేదా, మహిళలకు బస్సు కూడా ఆగస్టు 10 నుంచి అమలులోకి వస్తుంది. ఈ విధంగా సూపర్ స్కిల్స్ అన్నీ అమలు చేస్తున్నాయి. మీరు ఎందుకు గాంధీ తాత అద్దాలు పెట్టుకోండి మీకు కనపడకపోతే? ఎందుకు ఇట్లా విమర్శించడం? అది సరైనది కాదు. వ్యక్తిగతంగా విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మీరు విమర్శించండి. చెప్పిన వాటిపై ఇంకా అధికారం లేకపోయినా కూడా మా గవర్నీలు మా ఎమ్మెల్యే అధికారం లేకపోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ నల్లజోడు మండలంలో ఈ కదిరి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ చూసినా కూడా ఇల్లులే మనకి సహాయం చేశాడు, రోడ్లు ఇచ్చాడు, పాడుబడి సతాలకు ఇచ్చాడు, గుళ్ళకి ఇచ్చాడు, గోపురాలకు ఇచ్చాడు, తర్వాత శుభకార్యాలకు ఇచ్చాడు, అశుభకార్యాలు ఇచ్చాడు, ఊరేగింపులకు ఇచ్చాడు, గ్రామదేవత కొలువు ఇచ్చాడు, మతపైన ఉత్సవాలకు, పీర్ల పండుగలకు, జాతరలకు, వినాయక విగ్రహాలు, ఈ విధంగా అభివృద్ధి పరుస్తున్నటువంటి ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాయకుడు కూడా దక్కింది. మా ఎమ్మెల్యే గారి కందుకూట సార్ దక్కింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో సిద్ధశుద్ధితో మనస్ఫూర్తిగా అంకితభావంతో పనిచేస్తుంది. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ తప్పు చేయరు, నిజాయితీగా ఉంటారు. వ్యక్తిగతంగా మా తెలుగుదేశం పార్టీలో ఉండే మండల నాయకుని పైన మీరు విమర్శించడం సరైనది కాదు. ఆయన ఏం మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడారు, అంతేగాని మీ పేర్లు ఎత్తలేదు. మీ పేర్లు ఎత్తి మీకు అనవసరంగా వ్యక్తిగతంగా విమర్శించలేదు. ప్రజాభిప్రాయంగా మాట్లాడినాడు, వ్యక్తిగతంగా మాట్లాడాల. ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఎట్లా మాట్లాడదు తెలుసు ఆయనకు. వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శిస్తే మీరు కూడా వ్యక్తిగతంగా విమర్శించండి, నేను దాన్ని ఒప్పుకుంటా. ఆయన ఏమన్నాడు, ప్రజాభిప్రాయంగా మాట్లాడినాడు, వ్యక్తిగతంగా మాట్లాడాల. సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కన్నుల పండుగ జరుపుకుంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. తల్లికి 100 అంటే ఆషామాషి కాదు. ఇంత మా ప్రభుత్వం ఇంత సాయం చేసింది. ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున పడుతుంది. ఇంట్లో ఎంతమందిని అంతమందికి పడుతుంది అని చెప్పినాడు. ఇది వాస్తవంగా చెప్పినాడు. దాన్ని మీరు విమర్శించేది ఎందుకు? వ్యక్తిగతంగా విమర్శించకూడదు. మీరు ప్రజాభిప్రాయంగా మాట్లాడలేదు, వేదిక పైన చెప్పండి. మీరు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, మేము తీసుకోలేదు అని చెప్పండి. పెన్షన్ల గురించి మాట్లాడతారు, అవి కరెక్ట్ అయిన విషయం కాదు. ఈ ప్రభుత్వం అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలనుకున్న సిద్ధాంతం. మా నాయకుడు జనంలోని పుట్టుకొచ్చి జనం కోసం పరితపిస్తూ జనంలోనే జీవించాలా అనే నాయకుడు, గొప్ప మనసున్న నాయకుడు, అపరచానికుడు, అపరభగతుడు. 4 సార్లు నవ్వుతూ ఈ రాష్ట్రానికి మరియు ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకంటే సమర్థుడుని. ఈ రాష్ట్ర సుపరిపాలన కావాలంటే అటువంటి నాయకుడు కానీ ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు నిరాదరణ పలికారు. అందుకే ఈవేళ బంపర్ మేళ దిగేశారు. మరి మీరు సరైనటువంటి ఆలోచనతో మాట్లాడండి. అట్లా ఒక పైన వ్యక్తిగత విమర్శ చేయకూడదని చెప్పేసి మీకు సభాముఖంగా నేను మనం చేసుకుంటున్నాను. మేమైతే మీకు వ్యక్తిగతంగా మేము విమర్శించలేదు. మా నాయకుని పైన వ్యక్తిగతంగా విమర్శించాలి కాబట్టి మేము కూడా ఈవేళ మీకు వ్యక్తిగత విమర్శించదండి, ప్రజాభిప్రాయంగా మాట్లాడండి. ప్రభుత్వం ఇచ్చిన పథకాలు జమలా లేకపోతున్నాయి, ప్రజలు లేకపోతున్నాయి, ప్రజలు తీసుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. మేము పార్టీ పరంగా చూడలేదు, అందరూ బాగుండాలా, అందరూ మనం ఉండాలనే ఆలోచనతో మా నాయకుడు ముందు పోమని చెప్పినాడు. కాబట్టి ఈ పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అమలవుతున్నాయి. అందరూ సంతోషం తీసుకుంటారు, అందరూ సంబరాలు జరుపుకుంటారు. మీరు కూడా సంతోషంగా ఉండండి, చూస్తున్న పథకాలు తీసుకుంటానండి. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం సరైనది కాదని చెప్పేసి వైసీపీ నాయకులు నేను ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. మా నాయకుల్ని కానీ ఎవరైనా కానీ మీరు వ్యక్తిగతంగా విమర్శించదండి. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు